నమస్తే దోస్తులు, నేను మీ లక్ష్మీనారాయణ. బియ్యం పిండితోటి పిట్టు ఎలా పోసుకోవాలో తయారు విధానం చెప్తాను చూడండి దోస్తులు. దానికోసం ఒక గ్లాసు బియ్యం నానబోసుకోవాలి. దాంట్లోకి ఏమేమి కావాలన్నది రెడీ చేసుకోవాలి దోస్తులు. ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు, జీలకర్ర, గారెలాకు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని బియ్యాన్ని గ్రైండర్లో పోసుకొని పిండి చేసుకోవాలి దోస్తులు. ఇవన్నీ ఆ బియ్యంతో పాటు ఇవన్నీ వేసుకోవాలి. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అన్నీ కట్ చేసుకొని బియ్యంతో పాటు అందులో వేసుకొని గ్రైండర్ వేసుకొని పిండి పట్టుకొని ఆ పిండిలో కొంచెం అంతా మిరప్పొడి వేసుకోవాలి దోస్తులు. మిరప్పొడి వేసుకొని మంచిగా కలుపుకొని పిట్లు పోసుకోవాలి దోస్తులు. ఈ రకంగా పిట్లు పోసుకొని రెండు పక్కల మంచిగా కలుసుకోవాలి ఎర్రగా. పిట్టు ఎంత కలితే అంత టేస్ట్ ఉంటుంది దోస్తులు. మంచిగా కలుసుకొని తీయండి దోస్తులు. తీసి అప్పుడు టేస్ట్ చేసి చూడండి ఎంత బాగుంటాయో. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి దోస్తులు. మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా బాగుంటాయి. అట్లనే మా ఛానల్ మాత్రం అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తా దోస్తులు. ధన్యవాదాలు దోస్తులు. థ్యాంక్ యూ.